నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 21, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో పాపులకు కలుగు ప్రతిఫలమేంటో, నీతిమంతులకు కలుగు ప్రతిఫలమేంటో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు కేవలం చెడ్డదని యెహోవా చూచెను. వర్స్ 8, 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నోవాహును, అలా నోవాహుతో పాటు ఉన్నటువంటి తరము వారిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నోవాహు అయితే ప్రభు దృష్టిలో అతడు కృప పొందినవాడుగా ఉన్నారు. కారణం ఏంటంటే 9th వర్స్, 9వ వచనం, నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉన్నాడని, దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నోవాహు ప్రభు దృష్టికి నీతిమంతుడుగా ఉన్నారు. తన తరము వారైతే ప్రభు దృష్టికి వారు పాపులుగా ఉన్నారు. అయితే వారి పాపపు క్రియలను బట్టి వారి మీదికి జెనసిస్ చాప్టర్ 7 వర్స్ 6, ఆదికాండం 7వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో జలప్రవాహం భూమి మీదకు వచ్చి వారి పాపమును బట్టి అది వారికి కీడుగా, జలప్రళయములో వారందరూ కూడా మునిగి నశించిపోయారు. అయితే నీతిమంతుడిగా ఉన్నటువంటి ఈ నోవాహుకు, అతని కుటుంబానికి దేవుడు నాశనమును, కీడును, నష్టమును కాక ఆయన వారికి మేలు కలుగు చేసినటువంటి విషయాలను ఆ వచనాల్లో మనం చూస్తాం. తన తరములో ఉన్న వారందరూ కూడా నశించిపోయారు, కానీ నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడండ్రు, 8 మంది మాత్రమే వారు రక్షించబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది జనులలో మేలు పొందినటువంటి కుటుంబం నోవాహు కుటుంబం మాత్రమే. మిగిలిన వారందరినీ కూడా కీడు తరిమినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 పీటర్ చాప్టర్ 2 వర్స్ 5, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నోవాహు కుటుంబం మేలును పొందింది. మిగిలినటువంటి వారందరూ కూడా జలప్రళయంలో నశించిపోయారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనకు ఆయన దీర్ఘాయువును అనుగ్రహించి మన జీవిత దినములను ఆయన పొడిగిస్తూ ఉండగా, దేవుని వాక్యమునకు అవిధేయమైనటువంటి జీవితాన్ని ఒకవేళ జీవిస్తూ మనం ఉన్నట్లయితే ఒక దినాన కీడు మనకు ప్రతిఫలముగా వస్తుంది. లేదు, మనసు మార్చుకుని మనము ప్రభు పట్ల విశ్వాసమును, వినయ విధేయతలను, భయభక్తులను కలిగి దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించే ప్రయత్నం చేస్తే, నాడు నోవాహును అతని కుటుంబాన్ని ఏ విధముగా ప్రభు కాపాడి వారికి మేలు కలుగు చేశారో, మన ముందున్నటువంటి జీవిత దినాల్లో కూడా దేవుడు మనకు మేలును అనుగ్రహిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి లోకార్షణకు ఏమాత్రం లోబడక, శరీరాశలకు లోబడక, దేవుని చిత్తానికి లోబడేటటువంటి మనసుతో ఎప్పుడైతే మనం ఉంటామో, నిశ్చయముగా ఒక దినాన
మేలును మనం ప్రతిఫలంగా పొందుతాం, కీడు నుండి తప్పింపబడతాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా గొప్ప మేలును వారు పొందినట్లుగా వాక్య ప్రకారం ప్రవర్తించి యేసుక్రీస్తు నామమున దీవించబడుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను ఆశీర్వదించమని, ముందున దినములన్నిట కృపాక్షేమలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.